ఇక సీఎం ఇలాకా కొడంగల్లో కాంగ్రెస్ నాయకుల ఆగడాలు రోజు రోజుకి శృతిమించిపోతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి తిరుపతి రెడ్డి అండదండలతో బీసీ హాస్టల్ ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. దౌలతాబాద్లోని బీసీ హాస్టల్కు నూతన కాంపౌండ్ మంజూరైంది. కొడంగల్ కాంగ్రెస్ నేతలు బోడి వెంకటరెడ్డి వీరన్నలకు ఈ కాంట్రాక్ట్ వచ్చింది. అయితే మొదలు ఉన్న కాంపౌండ్ కాకుండా దాన్ని కుదించి 2 గుంటల భూమి కబ్జా చేసి నిర్మాణ పనులు చేపట్టారు. విషయం తెలుసుకున్న మాజీ జెడ్పీటీసీ కోట్ల మహిపాల్, బీఆర్ఎస్ నాయకులు, విద్యార్థి నాయకులు, యువకులు నిర్మాణ పనులను అడ్డుకొని దౌలతాబాద్ ఎంఆర్ఓకి ఫిర్యాదు చేశారు. భూమి కబ్జా చేసిన రేవంత్ అనుచరులపై వెంటనే చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందించారు. చర్యలు లేకుంటే పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈరోజు మా ఉన్న దౌలతాబాద్ మండలంలో ఒకటే బీసీ హాస్టల్ ఉన్నది. ఆ హాస్టల్లో ఒక 50-60 మంది విద్యార్థులు ఉంటూ స్కూల్కు చదువుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ ఉన్న హాస్టల్ కూడా ఆ సీఎం గారు ఏదైతే ప్రహారం కూడా శాంక్షన్ ఇచ్చిండో దాన్ని ఉన్నట్లా కట్టకుండా అక్రమంగా ఆడ చూడండి, ఇప్పుడు పోయి ఆడ బునాది కొట్టారు. ఆ జేసీ పంపించినాం మేము. ఇక్కడ ఎంఆర్ఓ గారికి లెటర్ చేయడం జరిగింది. దయచేసి తిరుపతి రెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, మీ అనుచరులకు, మీ కార్యకర్తలకు ఇక్కడ ఉన్న ఆ బోడి వెంకటరెడ్డి ఎవరో బోడి వెంకటరెడ్డి, అదేవిధంగా వీరన్న గారికి ఒక్కటే హెచ్చరిస్తున్నా, ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్లో కబ్జాకు గురైతే మేము ఊరుకునేది లేదు. అదేవిధంగా ఈరోజు ఉన్నట్ల పాత అగది ఏదైతే కంపౌండ్ వాళ్ళు పాతది కట్టకపోతే ఏదైతే అక్రమంగా జరుగుతుందో అది కడితే మేము పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో అంబేద్కర్ చౌరస్తాలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని మనవి చేస్తూ ఖబర్దార్.